విజయవాడలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. బీసీవై పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీసీ సింహగర్జన మహాసభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 5 ప్రధాన డిమాండ్లతో బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా విజయవాడలో సింహగర్జన సభ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూల నుంచి వేలాదిగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. బీసీ సింహగర్జన జరుగుతున్నది ఇదే సమయంలో ఇదే ప్రాంతంలో ఎన్డీఏ కూటమి నేతలు మరో ర్యాలీకి పిలుపునిచ్చారు. సభా ప్రాంగణానికి కేవలం కోతవేటు దూరంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యాకు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ పరిణామంపై బీసీవై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సింహగర్జన సభ అనుమతులు అడిగితే రోజుల తరబడి తిప్పించుకొని ఎన్నో ఆంక్షలు విధించిన పోలీసులు ఇప్పుడు తమ సభకు పోటీగా అత్యంత సమీపంలో మరో ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని బీసీవై నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో 2 భారీ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వటం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని, తమ సభను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని బీసీవై పార్టీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే విజయవాడ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే రాజకీయ వేడితో తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ బీసీవై పార్టీ ఏదైతే తలపెట్టినటువంటి బీసీ సింహ గర్జనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే ఈ సభకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లే కాకుండా ముఖ్యంగా ఇక్కడికి భారీ స్థాయిలో అంటే ఇటు ఇరు రాష్ట్రాలే కాకుండా తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి భారీగా బీసీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ముఖ్యంగా కార్యకర్తలు భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు అంటే ఏదైతే కేవలం సభా ప్రాంగణానికి కూతవేటు దూరంలోనే మరోవైపు మరో ర్యాలీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఈరోజు బీసీ సింహ గర్జన అని చెప్పేసి గత 2 నెలల ముందే ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఇప్పటికే ఆయన మాట్లాడి ఇక్కడ పూర్తిగా పర్మిషన్ తీసుకున్న తర్వాత కేవలం ఆయన అంటే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ సభను అడ్డుకోవడానికి ప్రధానంగా ఏదైతే కేవలం ఈ ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోందని చెప్పేసి ఇక్కడ వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చూసుకున్నట్టయితే నిన్న తీసుకున్న నిర్ణయం అంటే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు గుంటూరు పర్యటన అని చెప్పేసి రాత్రే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దానికి సంబంధించి ముఖ్యంగా బీసీవై నేతలు ఒకటే అంటున్నారు, అంటే 5 ప్రధాన డిమాండ్లతో ఏదైతే ఈ మా సింహ గర్జన ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించే విధంగా ఉండబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి వీళ్ళైతే భయభ్రాంతులకు గురయ్యే ఇట్లా ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పేసి ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఏదైతే బీసీ సింహ గర్జనకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఇక్కడ చూస్తే మరోవైపు ఏదైతే సభకు అతి దగ్గరలోనే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ర్యాలీ నిర్వహించబోతున్నారు, వాళ్ళు ఇట్లా నిర్వహించడం ఏ విధంగా తీసుకోవచ్చు? మా కూటమి ప్రభుత్వం యొక్క వికృత చేష్టలు చూస్తుంటే అర్థమవుతుంది. కూటమి ఇక్కడ బీసీ సింహగర్జన భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని అనేక కుతంత్రాలతో ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించి ఈ యొక్క బీసీ యొక్క ఐక్యాన్ని డివైడ్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన కోర్టు నుంచి పూర్తిగా అనుమతులు తీసుకుంటే వేల సంఖ్యలో లక్షలాది మందిగా వారి యొక్క స్వచ్ఛందంగా వస్తున్న క్రమంలో అన్ని దారి పొడుగునా కూడా అనేక ఆటంకాలు సృష్టించడమే కాదు, ఈ సభా ప్రాంగణానికి అతి చేరువలో ఒక కేంద్ర మంత్రివర్యులను తీసుకుని వచ్చి ఈ దగ్గరలోనే ఒక ర్యాలీ పెట్టి ఈ ప్రాంతంలోకి ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదని అక్కడ ప్రజల్ని వచ్చి ఇక్కడ బీసీ సింహగర్జనకు వచ్చే ఈ పబ్లిక్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి ప్రయత్నం ఇటువంటి చేష్టల వల్ల అది బీసీ యొక్క ఐక్యత పెరుగుతుందే తప్ప మీరు చేసే చేష్టలకు భయపడే పరిస్థితి మా బీసీ ప్రజలు ఎవరికీ లేదు. ఇక్కడ అతి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, తాను చేస్తున్న చేష్టల వల్ల బీసీలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీ యొక్క చేష్టలు ఖచ్చితంగా క్లియర్ కట్గా ప్రజలకు అర్థమవుతుంది. ఈ బీసీ సింహగర్జన ద్వారా మీరు చేస్తున్న ఆటంకాలు
మీరు సృష్టిస్తున్న ఆ అంతర్యాల వల్ల బీసీల్లో మనోధైర్యం ఇంకా పెరిగి వారికి వారు స్వచ్ఛందంగా ఏదో రూపేణా వచ్చేలా చేస్తున్నారు. కానీ దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ప్రజలు ఒక బీసీ గర్జన పెట్టుకుండి శాంతియుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నుండి స్ఫూర్తితో మహాత్మా జ్యోతిరావు పూలే గారు అటువంటి మహనీయులు ఎంతోమంది ఒక ప్రాంగణం కింద ఏర్పడి ఇక్కడ ఆ వర్గాల ప్రజలు ఒక వేదిక మీదకి వచ్చి ఒక కార్యక్రమాన్ని చేసుకుని ఉంటే ఒక సభను ఏర్పాటు చేసుకుంటే మీ యొక్క అధికారాన్ని అడ్డుపెట్టి అనేక ఆటంకాలు సృష్టించి సభా ప్రాంగణానికి ప్రజలను ఎవరిని రానివ్వకుండా పబ్లిక్ రానివ్వకుండా ఆటంకాలు సృష్టిస్తున్న దారి పొడుగునాని ఇది సబబు కాదు. ఇది కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇది మీరు ఇదే చేష్టలు కొనసాగితే మీ యొక్క ఇదే సింహగర్జన ద్వారా మీకు 29 నాటికి సరైన గుణపాఠం వస్తుంది. మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క సింహగర్జన ద్వారా కూడా మీరు చేస్తున్న చేష్టలని పూర్తిగా ఎండగడుతూ ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. మీరు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఈ సభకి రాష్ట్రంలో అంటే మీ అధ్యక్షుడు ఏదైతే ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆ సమయంలోనే ఈ ర్యాలీ నిర్వహించడం ఏ విధంగా తీసుకోవచ్చు? అది బీసీ సింహగర్జన అనేటువంటిది జరగకూడదన్న ఉద్దేశంతో అడుగడుగున్న అనేక కూటమి ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఈ సభను ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలి, ఆపాలి అనే భయంతో వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరు కూటమి ప్రభుత్వమే కాదు కదా, వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈ సభని అడ్డుకోలేరు. ఈ సభకు లక్షలాదిగా జనం వస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. ముఖ్యంగా నేను ఉన్నానంటే ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కడో ఉంది, నరసాపురం నుంచి బయలుదేరి వచ్చాను. దారి పొడవున వెహికల్స్, దారి పొడవున జెండాలు కట్టుకుని కేరింతలు కొట్టుకుంటూ జనం విచ్చలవిడిగా వస్తున్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళు ఆపిన లెక్క చేయకుండా వస్తున్నారు. అంటే ఒక ఏరియా, ఒక రాష్ట్రంలో ఒక మూల ప్రాంతం నుంచి వచ్చిన నాకే ఇంత ఆనందం వేసిందంటే ఇప్పుడు రాష్ట్రం నలుమూలలా ఉన్నటువంటి సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి ఈ ఊర్లో ఎవరు ఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా బోడే రామచంద్ర యాదవ్ గారి ముందు బలాదూరు ఈయన పెట్టినటువంటి ఈ సింహగర్జన అనేటువంటిది ఫుల్ సక్సెస్ అవుతుంది. లక్షలాదిగా జనం వస్తారు, మీరు చూస్తారు. ఈ దెబ్బతో కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని నేను మీ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఒకటే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకటే అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే భారీ స్థాయిలో అంటే లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీవై పార్టీకి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఏదైతే ఇక్కడ అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఎక్కడ చూసినా అడ్డంకులు సృష్టించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎంత అడ్డుకున్నా కానీ మమ్మల్ని ఏమాత్రం ఆపలేరు అని చెప్పేసి ఇక్కడ బీసీవై నేతలు ఏదైతే హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ సునీల్.